హలో ఎవ్రీవన్, ఈరోజు మన సండే స్పెషల్గా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. చూడండి, అసలు పొడి పొడిలాడుతూ జ్యూసీగా చాలా బాగుంది కదండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు కారము. చూడండి, ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. ఒక స్పూన్ కారం అనేది వేసేసిన తర్వాత అందులోనే కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం బిర్యానీ పౌడర్, నేను వచ్చేసి బిర్యానీ మసాలా ముందుగానే తయారు చేసుకు పెట్టుకున్నాను. ఈ పౌడర్ని ఇలా వేసేసుకున్న తర్వాత అందులోనే గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అనేది నేనైతే ఇలా ఒక స్పూన్ వేసేసుకున్న తర్వాత అందులోనే ఒక ఫుల్ నిమ్మకాయ స్క్వీజ్ అయితే చేసుకుంటున్నాను. నిమ్మకాయ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. నిమ్మకాయ, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ బిర్యానీకి. చూడండి, అసలు బిర్యానీకి కావాలంటే ముందు నిమ్మకాయ, పెరుగు. చూడండి, కొంచెం పెరుగు కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను. ఆ తర్వాత పుదీనాని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిశ్రమం మొత్తాన్ని కలపెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపెట్టుకొని అందులోనే నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఈ చికెన్ దమ్ బిర్యానీలో చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకైతే కరివేపాకు చాలా ఇష్టం ఈ చికెన్ దమ్ బిర్యానీలో. ఈ విధంగా చూడండి, మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. అంతలోకి నేను దీనికి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక పక్క. ఇంకొక పక్క వచ్చేసి రైస్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోనే చెక్క, లవంగా, ఒక చిన్న చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు వేసేసి ఉడకపెట్టుకుంటున్నానండి రైస్ని. ఇంకొక పక్క ఏమన్నా ఫ్రై అయితే ఆనియన్స్ అయిపోయింది. ఆ తర్వాత రైస్ అనేది 50 to 60% అనేది ఉడికిన తరువాత ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని నేను 2 గ్లాసెస్ అంటే చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని ఈ చికెన్లో అయితే వేసేసుకున్నాను. అవి వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు 50 to 60% ఉడికిన రైస్ని కూడా ఈ విధంగా చికెన్ మీద స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇలా గార్నిష్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా గార్నిష్ చేసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం బాగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచుకున్నామంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో రెడీ. చూసారా, పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందండి. జస్ట్ 20 మినిట్స్లో అయితే మనకి చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. చూడండి, పొడి పొడిలాడుతూ అసలు జ్యూసీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి చూడండి, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అసలు ఎటువంటి డౌట్ అనేది లేకుండా, అయ్యో చికెన్ పచ్చిది కదా 20 మినిట్స్లో ఉడుకుతుందా అని అనుకోవద్దు, ఖచ్చితంగా ఉడికిపోతుందండి. అసలు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ మనం ఎటువంటి కలర్ అనేది కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. చూడండి, బాగా కుక్ అయిపోయింది. చూస్తుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంది కదండి. సో ఈ విధంగా చేసుకున్నామంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మరి మీలో ఎంతమందికి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టము? కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.